సూర్య పెట్టిన షరతుకు గగన్ ఒప్పేసుకుంటాడు. ఇంట్లో నుంచెల్లి శివను పంపించమని చెప్పేసి ఆర్డర్ వేసేసరికి గగన్ ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు ఏ సమాధానం అడిగినా అక్కడ భూమికి ప్రమాదం ఉంటుంది, తన ప్రాణాలు తీస్తానని చెప్పేసి సూర్య బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అపూర్వ ఫోన్ చేస్తుంది. అపూర్వకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు. ఇది కావలసింది. ఇక ఎప్పటికప్పుడు ఇలాంటి శుభవార్త చెప్తూనే ఉండు సూర్య. సరే మేడం అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఒరే గగన్, ఈ రోజుతో నీ ఆట ముగిసిందిరా. ఎలా ఎలా చావు దెబ్బ కొట్టి నా జీవితం మీద నీ భార్య దెబ్బ కొట్టిందిరా. వదిలిపెట్టను మీ ఇద్దరిని, ఒక ఆట ఆడుకుంటాండ్రా అని చెప్పేసి ఈ విధంగా ఇక అనుకున్న తర్వాత ఈలోపు వెంటనే ఇంటికొస్తాడు గగన్. అదే సమయానికి ఏమైందిరా, భూమి ఇక్కడుంది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. వెంటనే కోపంతో శివ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఏంటి బావా, వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరా. ఎందుకు బావా, నేనే చేశాను, వెళ్ళరా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరా అని చెప్పేసి వినబడట్లేదా అని చెప్పేసి అంటుండగా, ఏమైందన్నయ్య, శివ ఏం తప్పు చేశాడని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నావు? ఏదన్నా తప్పు చేశాడా? నేను ఎవ్వరికి ఎలాంటి సమాధానం చెప్పను. వెంటనే వీణ్ణి ఇంట్లో నుంచి బయటికి పంపించేయి. ఏంట్రా, పిచ్చి కాని పట్టిందా? భూమి అక్కడ స్టేషన్లో ఉంది. ఇప్పుడు శివ ఎక్కడికి వెళ్తాడ్రా? అర్ధంతరంగా శివని ఎందుకు బయటికి పంపిస్తున్నావు? తప్పు చేశాడేదన్నా, అది ఏ విషయమైనా చెప్పరా అని శారద అంటుంది. అమ్మా, నేను ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. వెంటనే శివను బయటికి పంపించే. బావా, దండం పెడతాను బావా, నేనేం పాపం చేయలేదు, ఎలాంటి కూడా చేయలేదు బావా. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి బావా? నువ్వు ఎక్కడైనా చావు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏమైందన్నయ్య, శివని ఇంట్లో నుంచి ఎందుకు పంపిస్తున్నావు? శివ నేను ప్రేమించుకున్నావు, పెళ్లి చేస్తానని చెప్పేసి ఇందాక ఒప్పుకొని ఇప్పుడు శివను అర్ధంతరంగా బయటికి పంపించడం ఏంటన్నయ్య అని చెప్పేసి పూర్ణి అంటుంది. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శివను వెంటనే వెళ్ళిపోమని దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను. అంతలా నేను వెళ్ళిపోవాలంటే అక్క చిన్నగా వెళ్ళిపోతాను బావా. దయచేసి అర్థం చేసుకో బావా. అరే, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదారా అని చెప్పేసి వెంటనే శివ మెడలు పట్టుకొని ఇక బయటికి లాక్కొని వస్తూ ఉంటాడు. అన్నయ్య, నేను చెప్పేది విన్నయ్య అని చెప్పేసి ఇక చెర్రి, అటువైపు శారద, పూర్ణి అందరూ కలిసి గగన్ వెనకాల వస్తూ ఉంటారు. మెడలు పట్టుకొని వెంటనే కాలర్ పట్టుకొని శివను బయటికి గేటు దాకా బయటికి లాక్కొని వచ్చి వెంటనే పోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసి అంటాడు. ప్లీజ్ బావా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నా కుటుంబం అనుకున్నా. అంతలావైతే అక్క చిన్నక వెళ్తాను బావా. నువ్వు నా కంటికి కనిపిస్తే మర్యాదగా ఉండదు, వెళ్ళరా అని చెప్పేసి వెంటనే శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటూ. ఈలోపు పూర్ణి ఇక కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే శారద కోపంతో గగన్ చెంప పగలు కొడుతుంది. పిచ్చిగాని పట్టిందారా, శివన్ ఎందుకు పంపించావురా? వీళ్ళిద్దరి పెళ్లి చేస్తానని నీ చెల్లికి మాట ఇచ్చి అక్కడ భూమి స్టేషన్లో ఉంది, ఇదంతా వదిలేసుకొని శివన్ అర్ధంతరంగా బయటికి ఎందుకు పంపించావురా అని చెప్పేసి ఈ విధంగా ఇక శారద నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, నేను ఎవ్వరికి ఎలాంటి సమాధానం చెప్పను, ప్లీజ్ అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు లోపలికి వెళ్ళిన తర్వాత గగన్ వెంటనే సూర్యకు ఫోన్ చేస్తాడు. నువ్వు చెప్పినట్టే చేశాను, ఇక వెంటనే నా భూమిని విడిపిస్తావు కదా? లేదు గగన్, చెప్పాను కదా, ఇంకోటి ఉంది కదా అని చెప్పేసి అన్నాను కదా, అది ఇక నెరవేర్చవా ఏంటి? ఏం లేదు, ఒక చిన్న పని చేయాలి. ఏంటా పని? నేరుగా నువ్వు అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళు. అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి అపూర్వ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించు, నేను చాలా పొరపాట్లు చేశాను, అందుకనే నీ కాళ్ళు పట్టుకునడానికి వచ్చానని చెప్పేసి ఈ విధంగాను. ఆ తర్వాత భూమి నీ ఇంట్లో ఉంటుంది. చిన్న లాజిక్తో ఇక ఎన్ని మార్పులు వస్తాయి చూడు. జస్ట్
అపూర్వ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. అరే, అదిగో ఆవేశం పడితే నీ భార్య ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని మర్చిపోకు గగన్. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఈలోపు అన్నయ్య, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ కావాలని చెప్పేసి నాన్న చెప్పినట్టు ఆ సూర్యగాడు గేమ్ ఆడుతున్నాడు. ఏ స్టేషన్లో నువ్వు ఎంక్వైరీ చేసి ఒక్కసారి అసలు భూమి ఎక్కడుందో తెలుసుకో అన్నయ్య. వాడు చెప్పినట్టు చేయడం కాదు, నాన్న చెప్పాడని కూడా నువ్వు ఆలోచించకుండా ఇక నువ్వు ఏమాత్రం కూడా భూమిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వాడు ఆడుతున్న నాటకం అనిపిస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు. అప్పుడు వెంటనే స్టేషన్లన్నీ ఎంక్వైరీ చేస్తాడు. ఏ స్టేషన్లో కూడా భూమి ఇక ఉన్నదని తెలియకుండానే షాక్ అయిపోతాడు. ఏ స్టేషన్లో కూడా భూమి మీద కంప్లీట్ వచ్చినట్టు కూడా కనిపించదు. వెంటనే ఎంక్వైరీ ప్రకారం ఇక ఫోన్ను ట్రాప్ చేస్తాడు. ఎందుకంటే ఏ స్టేషన్కి వెళ్తున్నాడని చెప్పేసి వెంటనే సూర్య ఫోన్ ట్రాప్ చేసరికి సూర్య భూమి దగ్గరికి మళ్ళీ ఎస్ఐ రూపంలో వెళ్తాడు. చెప్పాను కదా, ఇన్ని దెబ్బలు, ఇన్ని అవమానాలు, నీ భర్త గురించి బాధపడడం అవసరమా? నువ్వు వచ్చి 24 గంటలు అవుతుంది. నీ భర్త నీ మీద ప్రేమ ఉంటే వచ్చేవాడు కదా భూమి, ఎందుకు ఇదంతా? అందుకనే వాడు మూర్ఖుడు, వాని ప్రేమ మూర్ఖత్వం, వాణ్ణి వదిలే. అలాంటి వాణ్ణి నువ్వు ఎలా ప్రేమించావు? ఎలా వాడితో మూడు ముళ్ళు వేసుకున్నావు? నీ గురించి ఆలోచించేవాడైతే ఇక్కడికి రావాలే కదా అని చెప్పేసి ఇక భూమి మనసు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు గగన్ పోలీస్ స్టేషన్ ఇక సూర్య ఫోన్ని ట్రాప్ చేసి స్టేషన్ దగ్గరికి వస్తాడు. ఇక ఇక్కడ వెంటనే సూర్య భూమితో మాట్లాడుతుండగా లోపలికి వచ్చిన గగన్ని కానిస్టేబుల్స్ అందరూ రానివ్వకుండా ఆపుతూ ఉంటారు. ఒక్కొక్కరి తాట తీసి లోపలికి వస్తాడు గగన్. ఈలోపు ఇక భూమి గగన్ని విడగొట్టాలని చెప్పేసి సూర్య మాటలు విన్నా ఒక్కసారిగా ఇంకొకసారి నా భర్త గురించి మాట్లాడితే పండ్లు రాలుతాయని చెప్పేసి భూమి ఎస్ఐకి వార్నింగ్ ఇస్తుంది, అదే సూర్యకు. వెంటనే అక్కడికి వచ్చిన గగన్ ఆ ఎస్ఐ తల మీద పగల కొడతాడు. ఒక్కసారిగా కింద పడిపోతాడు ఎస్ఐ. బావా అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. ఏంటి బావా, నువ్వు ఇలా అతన్ని కొడితే మళ్ళీ కేసు అవుతుంది, అరెస్ట్ చేస్తారు బావా అని చెప్పేసి అంటుండగా, ఇది కావాలని ఆ ఎస్ఐ సూర్య మన మీద పగపట్టి ఇదంతా చేశాడు భూమి అని చెప్పేసి వెంటనే పద అని చెప్పేసి భూమిని ఆ నకిలీ స్టేషన్ నుంచి తీసుకెళ్తాడు. ఇక తీసుకెళ్తున్న సమయంలో వెంటనే భూమి గగన్ ఒకరికొకరు చూసుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. ఈలోపు గగన్, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా బావా, నువ్వు ఇప్పుడు నన్ను కాపాడావంటే బాధ్యతగా కాపాడలేదు కదా, అంటే 12 సూత్రాలలో నన్ను కాపాడాలని లేదు కదా బావా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉండగా, పిచ్చి పట్టిందా నీకు? అసలు నా ప్రేమ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నా మనసు, నేను ఎంతలా బాధపడ్డాను, నా కల్లో నా కన్నీళ్లతో నేను ఎంతలా బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. నీకు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాన విషయం నా పెదవి నుంచెలి బయటికి రాకుండా ఎప్పుడు చెప్పాలే నా భార్యకు అని చెప్పేసి ఎంత తపన పడ్డానో అది నా మనసు కెరక. కానీ నువ్వు మాత్రం ఆ 12 సూత్రాలు ప్రకారం చేస్తున్నావని చెప్పేసి అంటున్నావు, కానీ నా గుండె లోపల నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసా? అసలు ఏం తెలుసని చెప్పేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను ఎంతలా ప్రేమించానో తెలుసా? ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలని చెప్పేసి బాధపడుతున్నా, అయినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎంతలా అంటే నిన్ను చచ్చే అంతలా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను నేను దూరం ఎలా కొట్టుకుంటాను, నువ్వు ఎలా అంటున్నావు అని ఈ విధంగా గగన్ ఎమోషన్ అయిపోతారు. అప్పుడు వెంటనే భూమి ఏడుస్తూ, నాకు తెలుసు బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ టూ అని చెప్పేసి
వెంటనే తన హ్యాండ్ తీసుకొని ముద్దు పెట్టి హగ్ చేసుకుంటారు. ఈ రోజుతో నువ్వు నా ప్రాణం, నా భార్యవి అని చెప్పేసి వెంటనే ఇక ఇంటికి వెళ్దాం పద, అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. కానీ శివ కోసం పూర్ణి ఏడుస్తూ, శివలేని జీవితం నాకు అవసరం లేదు అన్నయ్య, ఎందుకు శివను బయటికి పంపించాడు? అసలు శివకు నాకు పెళ్లి చేస్తానన్నాడు, అందుకే నేను చచ్చిపోతానని చెప్పేసి వెంటనే పూర్ణి ఇక్కడ విషం తాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ డోర్ వేసుకునేసరికి అందరూ హాల్లో కూర్చొని బాధపడుతుండగా పూర్ణి కనిపించట్లేదు పెద్దమ్మనేసరికి వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుండగా పూర్ణి డోర్ తీయదు. ఈలోపు వెంటనే పూర్ణి విషం తాగేస్తుంది. భూమి గగన్ ఇంటికి వస్తారు. వెంటనే డోర్ కొడుతుండగా ఏమైందని చెప్పేసి ఇక భూమిను గగన్ వెళ్తారు. అప్పుడు వెంటనే అన్నయ్య పూర్ణి డోర్ వేసుకుంది, డోర్ తీయట్లేదని చెప్పేసరికి భూమి గగన్ షాక్ అయిపోతారు. ఈలోపు వెంటనే పూర్ణి విషం తాగుతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.